15% కన్నా తక్కువ మందికి మాత్రమే ఇన్సూరెన్స్ అనేది ఉంది, మ్యాక్సిమం పీపుల్కి లేదు. సో ఇలా లేకపోవడానికి కారణాలు ఏమంటారు? అసలు ఇన్సూరెన్స్ అనేది ఒక మనిషికి ఎంతవరకు ఇంపార్టెంట్? ఇది అయితే ఇన్సూరెన్స్ కరెక్ట్. ఇప్పుడు మనకు వెహికల్ కొన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా డిఫాల్ట్, అది దాన్ని తప్పించుకోలేం కాబట్టి అది తీసుకొస్తుంటాం. లేదు ఒకవేళ మనము ఒకవేళ సరే ఎట్లాగో డిఫాల్ట్ ఉంది కదా అని చెప్పేసి 1 year ఇస్తారు కదా, 1 year 2 years ఇస్తారు. సరే ఆ 2 years తర్వాత ఏంటి అంటే మళ్ళీ బయటికి వెళ్తే రోడ్డు మీద చెక్ చేస్తారు, అది లేకపోతే ఫైన్ వేస్తారు. ఇక్కడ ఏంటంటే మనకు ఏ అవకాశం లేదు, ఫైన్ అనే అవకాశం లేదు. హాస్పిటల్లో పడ్డప్పుడు డాక్టర్లు వేసేది పెద్ద ఫైన్, డాక్టర్లు వేసేది ఒక ఫైన్ వేస్తారు తప్ప మామూలుగా యాక్సిడెంట్ అయితే చచ్చిపోవడం ఒక ఫైన్, లేకపోతే హాస్పిటల్ పోతే బిల్ ఒక ఫైన్. కానీ ఇక్కడ మ్యాండేటరీ తీసుకునేది ఏం లేదు. సో దానివల్ల చాలామంది తీసుకోరు. అయితే ఇక్కడ మన దగ్గర ఎందుకు ఇన్సూరెన్స్ లేదు అంటే, ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ అయితేనో చాలా వరకు స్టేట్ గవర్నమెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అయితే ఇన్సూరెన్స్ మనకు పేరుకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కువ ఉంది టర్మ్ ఇన్సూరెన్స్ కంటే చాలా మందికి, కానీ ఎంత కావాలో అంత లేదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ ఇవి ఏది తీసుకున్నా కూడా మనకు 10 లక్షల వరకే, అది దాటితే లేదు మళ్ళీ, అదొకటి. ఇక ప్రైవేట్ ఎంప్లాయీస్కి అయితేనో కొంత కార్పొరేట్ కంపెనీస్ ఇస్తున్నాయి, అది కూడా ఒక లిమిటే. ఇంకా చాలామందికి ఏంటంటే ఇక కొంతమందికి లేదు. సో మన దగ్గర ఏంటంటే ఇదే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం అనమాట. ఇదంతా ఏంటంటే మనకు ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనుకోండి, నేను బాగానే ఉన్నాను కదా, నాకు 25 సంవత్సరం, నాకు ఇప్పుడు ఏమొస్తాయి, ఇదొకటి. ఇక టర్మ్ ఇన్సూరెన్స్ అంటే అసలు టర్మ్ ఇన్సూరెన్స్ మెయిన్ ఏంటంటే వీళ్ళు చనిపోతే మన ఫ్యామిలీకి డబ్బులు వస్తాయి. నేను పోతే డబ్బులు వస్తాయి ఎవరికి కావాలనుకుంటాడు. కానీ ఒక ఫ్యామిలీ, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటే మాత్రం అతను ఖచ్చితంగా తీసుకుంటాడు. ఏ రెస్పాన్సిబిలిటీ లేనోడే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోడు నిజంగా చెప్పాలంటే. లేదు అంటే అతను సింగిల్, అంటే అసలు ఏ మ్యారేజ్ చేసుకోకుండా, అసలు ఏమి బాధరబంది లేకుండా ఒక సన్యాసి, ఒక సాధులాగా ఉంటే అతనికి టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం లేదు. అటువంటి వాడికి అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అవసరం లేదు. కానీ మామూలుగా ఒక ఫ్యామిలీ పర్సన్ అనుకోండి, అతనికి అన్నీ కావాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇప్పుడు అయితే లక్కీగా ఏంటంటే ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. మీరు చూస్తుంటారు CBSE స్కూల్స్లో 6th నుంచే ఇప్పుడు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశారు. మీరు చూస్తే CBSE సిలబస్లోనే ఉంది 6th క్లాస్ నుంచి, 6th 7th 8th 9th 10th. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే అసలు మనీ ఎలా పుట్టింది, ఇక్కడ దగ్గర నుంచి ఇన్సూరెన్స్ దగ్గర నుండి, కంపెనీస్ దగ్గర నుండి, స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి కూడా నాలెడ్జ్ వస్తుంది. అది చాలా మంచి విషయం అనమాట. చాలా పెద్ద గ్రేట్, చాలా మంచి విషయం అది. సో ఇన్సూరెన్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, లైక్ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, ఇంకా కొన్ని ఉన్నాయి. సో అసలు ఒక్కొక్క ఇన్సూరెన్స్ దాని ఒక ఇంపార్టెన్స్ కూడా చెప్పండి. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గరకు వస్తే ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే అన్ని కరెక్ట్ ఉన్న వాళ్ళకే బ్యాంక్ లోన్ ఇస్తాయి, డబ్బులు ఉన్నోడికే బ్యాంక్ లోన్ ఇస్తుంది. అట్లనే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికే ఇన్సూరెన్స్ ఉంటుంది. చాలామందికి ఈ విషయం తెలియదు. ఏమనుకుంటారంటే, సరే నాకు మెల్లగా ఏదైనా రోగం వచ్చినప్పుడు తీసుకుందాంలే అని అనుకుంటారు. కానీ అట్లా కాదు, అన్నీ కరెక్ట్ ఉన్నప్పుడే మనం. ఇప్పుడు కొత్త బండికే ఇన్సూరెన్స్ ఎందుకు ఇస్తారు? అన్నీ కరెక్ట్ ఉన్నాయి కాబట్టి ఇన్సూరెన్స్ ఇచ్చాడు. ఆల్రెడీ మనం 2 యాక్సిడెంట్ చేసిపోయి నాకు దీన్ని ఇన్సూరెన్స్ చేయమంటే ఇవ్వడు. సో సేమ్ కాన్సెప్ట్. సో ఇక్కడ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఏంటంటే, మనము ఆరోగ్యంగా ఉండాలి, హెల్త్ ఏజ్ తక్కువ ఉండాలి, అటువంటి టైప్లోనే అసలు ఎటువంటి కండిషన్ లేకుండా ఇస్తారు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది. సేమ్ వే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా అంతే. మనకి ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉండి, తక్కువ వయసు ఉంటే తక్కువ ప్రీమియం వస్తుంది, ఎక్కువ వయసు ఉంటే ఎక్కువ ప్రీమియము. కర్మకాలి ఏమైనా రోగాలు ఉంటే మళ్ళీ దానికి ఒక అడిషనల్గా మళ్ళీ కొంత ఇది చేస్తాడు.